ఆకాశం బద్దలైతే ఎలా ఉంటుందో తెలుసా? ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో ఇప్పుడు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ ఉత్తరాఖండ్ని అతలాకుతలం చేసింది. ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. ఆస్తి నష్టం గురించి చెప్పే సాహసం కూడా ఎవ్వరు చేయలేని పరిస్థితి. ఒక్క ఉత్తరాఖండ్లోనే కాదు, గత కొంతకాలంగా ప్రకృతి విపత్తులతో దేశంలోని ఎన్నో ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కుండ చర్యలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో మంది జాడ లేకుండా పోతున్నారు. గత 10 ఏళ్లలో సంభవించిన క్లౌడ్ బర్స్ట్లు భారీ నష్టాన్ని మిగిల్చాయి. మరి భారత్లో క్లౌడ్ బర్స్ట్ కామన్ గా మారిందా? మనుషులు చేసే ప్రకృతి విధ్వంసమే క్లౌడ్ బర్స్ట్లకు కారణమా? వాచ్ ది స్టోరీ. క్లౌడ్ బరస్ట్ అనేది తరచూ ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే ఉత్తరాఖండ్ లో ఈ క్లౌడ్ బరస్ట్ వార్తలు తరచూ వినిపిస్తాయి. దీని కారణంగా భారీ వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. కొండ చర్యలు వంటివి విరిగిపడి ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లా ధరాలి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. భారీ క్లౌడ్ బరస్ట్ ఫలితంగా భాగీరథి నది సమీపంలోని గంగోత్రి ధామ్ వెళ్లే జాతీయ రహదారి 34 వెంబడి ఉన్న ఈ గ్రామంలో తీవ్ర విధ్వంసం సంభవించింది. ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా కీర్ గంగా నదిలో ఆకస్మిక వరదలు సంభవించి గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, హోమ్ స్టేలు, దుకాణాలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఆర్మీ బేస్ క్యాంప్ కూడా కొట్టుకుపోయినట్లుగా గుర్తించారు. ఈ క్లౌడ్ బరస్ట్ వల్ల గ్రామమంతా తుడిచిపెట్టుకుపోవడంతో 50 మందికి పైగా గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. बादल फटने की अभी सूचना आई है और बहुत तेज गति से मलबा आया है पानी के साथ। हमारा प्रयास है कि इस समय में सभी को जल्दी से जल्दी राहत के काम किए जाएं, बचाव के कार्य किए जाएं। जिला प्रशासन के लोग वहां पहुंच रहे हैं, साथ में हमारी सेना के लोग, एनडीआरएफ, एसडीआरएफ, आपदा प्रबंधन विभाग लगातार कोशिश कर रहा है कि हमारी सर्वोच्च प्राथमिकता है कि सभी को इस समय राहत की जाए। సాధారణంగా 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. పర్వత ప్రాంతాలు మిగతా ప్రాంతాల కంటే ఎత్తులో ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలకు నీటిని మోసుకుపోయిన మేఘాలు సంతృప్త స్థాయికి చేరడం వల్ల వర్షించడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ అక్కడి వేడి వాతావరణ పరిస్థితుల వల్ల వర్షించడం మేఘాలకు సాధ్యం కాదు. వర్షపు చినుకులు కిందకు పడే బదులు వేడి వాతావరణం వల్ల పైకి కదులుతాయి. దీంతో కొత్త వర్షపు బిందువులు ఏర్పడటంతో పాటు అప్పటికే ఉన్న వర్షపు చుక్కల పరిమాణం పెరుగుతుంది. కొంత సమయం తర్వాత వర్షపు బిందువులను మోయలేని స్థితికి మేఘాలు చేరుకుంటాయి. దీంతో ఒక్కసారిగా వర్షాన్ని కురిపిస్తాయి. ఇండియాలో గతంలో ఇలాంటి క్లౌడ్ బరస్ట్లు జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. గతేడాది కేరళ వైనాడ్లో విలయానికి క్లౌడ్ బరస్ట్ కారణం కాగా ఆ తర్వాత చెన్నై, ముంబైలలో, అంతకుముందు హైదరాబాద్లోనూ ఈ తరహా పరిస్థితులే కనిపించాయి. ఇక 2010లో లద్దాఖ్లో క్లౌడ్ బరస్ట్ ఎంతో ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఎండమావుల ప్రాంతంలో ఒక్కసారిగా మబ్బులు రావడంతో 3 గంటల్లో 250 మిల్లీమీటర్ల వర్షం పడింది. దీంతో ఊర్లు, దారులు మాయమైపోయాయి. దాదాపు 200కి పైగా ప్రాణాలు పోయాయి.
2013లో ఉత్తరాఖండ్లో మరో మాయాజాలం. కేదార్నాథ్ దగ్గర పెద్ద సంఖ్యలో యాత్రికులు ఉన్న సమయంలో వరుసగా క్లౌడ్ బర్స్టులు జరిగాయి. అప్పుడు ఏకంగా 5,700 మందికి పైగా ప్రాణాలు పోయాయి. దేవాలయం ముందు నిలిచిన ఊరు రాంబారా పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. ఇది 2013లో ఉత్తరాఖండ్లో ప్రకృతి చూపిన విలయ తాండవం. ఇక 2005లో భారతదేశపు ఆర్థిక రాజధాని ముంబై ఆ రోజు పూర్తిగా స్తంభించిపోయింది. ఒక్క రోజులోనే 944 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. కొన్ని గంటల్లోనే 650 మిల్లీమీటర్లు. ఊహించుకోండి, మోకాళ్లలోతు నీరు కాకుండా ఛాతి వరకు నీరొచ్చేసి రోడ్లు, వీధులన్నీ నీటిలో కలిసిపోయిన భయానక దృశ్యం. వేలాది ప్రాణాలు పోయాయి. ఒకరోజు నగరం నిశ్శబ్దమైంది. ఇలాంటి సంఘటనలు ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా జరిగాయి. 2011లో డెన్మార్క్ రాజధానిలో 150 మిల్లీమీటర్ల వర్షం పడి 2 గంటల్లో నగరం భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంది. అలాగే 2023లో హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. కులు, మండి జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. మామూలు వర్షం కాదు, భూమి తట్టుకోలేనంతగా వర్షపు ప్రవాహం పోటెత్తింది. 20 మందికి పైగా ప్రాణాలు పోయాయి. పండ్ల తోటలు నాశనం, వంతెనలు ఊడిపోయాయి. 700 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. జూలై 30వ తేదీన వాయనాడ్లో క్లౌడ్ బరస్ట్ కారణంగానే కొండచర్యలు విరిగిపడి 231 మంది మరణించారు. 397 మంది గాయపడగా 118 మంది జాడ ఇంకా దొరకలేదు. ఈ ప్రకృతి విలయంతో ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి. వాయనాడ్ రీజియన్లో 48 గంటల్లోనే 572 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ప్రస్తుతం భారతదేశంలో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలులు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఓవైపు ఎండవేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుంటే మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తెలంగాణలో సైతం భిన్న వాతావరణం నెలకొంటోంది. రాత్రి వర్షాలు పడుతుంటే పగటిపూట ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.